नमस्ते नीलम मला ना आता भाई ना అన్న ఫోన్ చేస్తాను ఒక మీటింగ్ ఉన్నా బాబు చూసిండే వార్తలలో మన ఫ్రెండ్ ఉండే ఫ్రెండ్ చెప్పినుండే రాజేంద్ర రెడ్డి అని. తర్వాత మీరు కూడా ఫోన్ చేసిన మీ ఎంపీటీసీ కూడా నాకు ఫోన్ చేసిండే. ఎంపీటీసీ సర్పంచ్ గ్రామస్తులు కూడా అన్న మా ఊళ్ళో ఇట్లా ఈ పిల్లలకు ఇట్లా ఇబ్బంది ఉందన్న మీరు వచ్చి ఏదైనా సాయం చేయాలని చెప్పి చేసినుండే. దాన్ని తెలుసుకొని వచ్చి చేస్తున్నామా. నాతో అయిన సాయం మానవత్వంతో ఏదో హెల్ప్ చేస్తున్నా. వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి వీళ్ళకు ఏం లేదు, వీళ్ళకు మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్. ఎందుకంటే వచ్చిన డబ్బులతోటి వాళ్ళకి బట్టలకు అవి మిస్యూజ్ చేయకుండా కన్నా. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు మనం వాళ్ళ తల్లిదండ్రులైనా ఇంతమంది మానవతావాదులు వచ్చి వీళ్ళని కాపాడిరు అనేది ఉండాలన్న. ఎవరు చూస్తారు వాళ్ళకు మిస్యూజ్ చేయకుండా వాళ్ళకు ఎవరికైనా ఇబ్బంది వస్తే మన గ్రామం నుంచి మనం తలా ₹1 వేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. అందరం కూడా మానవత్వం ముఖ్యంగా అందరు కూడా కుల మత భేదాలు లేకుండా మానవత్వానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంత దూరం వచ్చి సహృదయంతో ఇంత చేసినందుకు గురించి మీరు ఆలోచన చేస్తున్నానికి ధన్యవాదాలు. థ్యాంక్స్. ఇక్కడ గ్రామం నుంచి ఎంపీటీసీ గారు అదే సర్పంచ్ గ్రామస్తులు అందరూ కూడా చేసిరు. వాళ్ళని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. ఖచ్చితంగా సార్. గజ్వేల్ మండల్ కొలుగూరు మా గ్రామానికి వచ్చి మా అనాథ పిల్లల్ని గుర్తించినందుకు మీ ఎన్ఎంఆర్ ఆధ్వర్యంలో ఈ సహాయం చేసినందుకన్నా మీకు ఎల్లవేళ మేము రుణపడి ఉంటాం. అలాగే మా ముద్రాజ్ మిత్రులు అందరూ వచ్చిరన్న, మహేష్ నిన్న వాళ్ళు వచ్చి అందరూ సహకరించి మీరు ఈ సహాయం చేసినందుకు కంగ్రాచులేషన్ అన్న. మీకు ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. మా మామయ్యలు అనుకో. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కొల్కూరు గ్రామస్తులు, అదేవిధంగా సర్పంచ్ గారు రాజు గారు, ఎంపీటీసీ స్వామి అన్న గారు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, వివిధ కుల సంఘ నాయకులు అందరికీ కూడా, నా కుల బంధువులకు అందరికీ కూడా నమస్కారం. ఈ మానవత దృక్పథం రావడానికి కూడా ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ పడంచూరు కాన్స్టిట్యున్సీలు ఉంటే ఒక పేపర్ మీడియాలో వార్త రావడంతో నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలన్నా అని చెప్పితే నేను ఆ రోజే చెప్పిన రోజే అనుకున్నా. నేను కొద్దిగా ఫ్రీ లేక అప్పుడే వచ్చి చేద్దాం అనుకున్నా. కొద్దిగా ఫ్రీ అయినాక పోదామని చెప్పిన ఆ రోజు చెప్పినందుకు ఈరోజు వచ్చి ఈ కుటుంబానికి మా తరపున ఎన్ఎంఆర్ యువసేన నీలమ్మధు యువసేన తరపున ఆ కుటుంబానికి మేము 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసినాం. అందులో 1,50,000 రూపాయలు చెక్కులు ఇచ్చినాం. ఒక్కొక్క పాపకు 50,000
50,000 చెక్కులు ఇచ్చినాం, మిగతా 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చినాం. ఆ పిల్లలకు వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ప్రతి నెల ఏదైనా ఇన్కమ్ వచ్చే దాంతో వాళ్ళకు బట్టలు అవి ఉంటాయి. అట్లనే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము ఆ కుటుంబానికి గురుకుల పాఠశాలలలో కూడా వాళ్ళకి చదువుకోవడానికి అన్ని రకాలుగా మా పార్టీ మేము అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేమ దేవి అనుగ్రహ సిద్ధిరస్తు శతం. साइड 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 हाँ साइड साइड और ले लो और कौन सा है